హాయ్ అండి. ఈరోజు మనందరి కోసం ఒక చిన్న చిట్కా అండి. నేను ఇంట్లో ఎప్పుడు చేసేది. అయితే మనం ఎప్పుడైనా కూరగాయ కట్ చేసుకున్నప్పుడు తుక్కు తడి డస్ట్‌బిన్‌లో పాడేస్తాం. అలా కాకుండా అది కాకుండా బకెట్‌లో వేసుకొని అందులోనే బియ్యం కడుగు నీళ్ళు, తుక్కు నీళ్ళు, మినపొట్టు నీళ్ళు ఏదైనా సరే అలాగా అందులో వేసుకొని అవి మర్నాడు మొక్కలకి వేసుకోవటం వల్ల మొక్కలకి బలంగా ఉంటుంది. మంచి పోషణ వస్తుంది. మనకి కూరగాయలు ఏదైనా పండించుకున్న మంచి గ్రోతింగ్ వస్తుంది. అలాగే క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు కూడా క్యాప్సికమ్ గింజలు కూడా పాడేయకుండా ఆ క్యాప్సికమ్ గింజలు కూడా మట్టి కుండి ఖాళీ కుండి ఉంటే ఆ కుండీల్లో వేసుకొని చక్కగా అలాగా రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ ఉంటుంటే మనకి క్యాప్సికమ్ మొక్కలు 4, 5 రోజుల్లో మనకి మొక్కలు వచ్చేస్తాయి. చూసారుగా పచ్చిమిర్చి మొక్కల్లాగా వచ్చి ఈ విధంగా కాయలు కాస్తాయి. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. నాకు వచ్చినియి. అందుకే నేను మళ్ళీ ఈసారి వీడియో చేయాలనిపించి నేను వీడియో చేస్తున్నానండి. అలాగే ధనియాల మొక్కలు. మన ధనియాలు ఒకరోజు ఎండలో పెట్టుకొని అవి నలిపేసుకుంటే మీకు బాగా 2 భాగాలుగా అయిపోతాయి. ఆ ధనియాల గింజలు కూడా మీరు ఖాళీ మట్టి కుండి ఉంటే అందులో కూడా వేసుకుంటే చక్కగా రోజు ఉదయం, సాయంత్రం నీళ్లు పోసుకుంటే మనకి కొత్తిమీర మొక్కలు వస్తాయండి. నేను ఇంట్లో రోజు చేసే పనే ఇది. ఎందుకంటే మన కూరగాయ కట్ చేసిన తుక్కు కానీ, అలాగే మన కడుగు నీళ్ళు అన్నీ కూడా వేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.